హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను కొబ్బరొట్టె అయితే చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా 2 కప్పుల వరకు బియ్య పిండి, అలాగే హాట్ వాటర్ని కూడా కొద్దిగా అయితే పోసుకున్నాను. సరిపడినంత ఉప్పు, అలాగే 1 కప్పు వరకు కొబ్బరి తురుమును కూడా కలుపుకోండి. ఇదంతా ఈ మిక్సర్ అంతా మంచిగా అయితే కలుపుకోవాలండి. కాస్త వేడి తగ్గిన తర్వాత దీంట్లోకి అయితే మనం చేత్తో అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ అయితే కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నదంతా పక్కన పెట్టుకోండి. నాకు కావాల్సినంత పిండిని అయితే తీసుకొని కాస్త జారుగా కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండి అయితే రెడీ చేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ పోసుకొని దోసల పిండి 1 గరిటె వరకు వేసుకొని మనకి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. అలాగే ఆయిల్ని కూడా రౌండ్గా వేసుకొని కాస్త హోల్ లాంటిది అయితే పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు లోపల నుంచి కుక్ అవ్వడానికి అయితే మంచిగా ఉపయోగపడుతుందండి. మీకు నా వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే మన కొబ్బరొట్టె అయితే రెడీ అయిపోయిందండి. తినడానికి అయితే రెడీ అయిపోయింది. దీన్ని పంచదారతో తింటే చాలా బాగుంటుంది.